వీడియో ప్రజెంట్ అంబటి ఇంట్లోకి వెళ్ళినటువంటి కొంతమంది టీడీపీ కార్యకర్తలు అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అంబటి ఇంటి అద్దాలు పగలగొట్టారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. అంబటి ఇంటి లోపల ఉన్నటువంటి కండిషన్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్లో మీరు క్లియర్గా చూడొచ్చు. అంబటి రాంబాబు గుంపు మధ్యలో మీరు అంబటి రాంబాబును చూస్తున్నారు. అలాగే ఆయన మీద దాడి చేయడానికి చాలామంది టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి లోపలికి దూసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇంటి అద్దాలు పగలగొట్టారు, డోర్స్ బద్దలు కొట్టారు, అక్కడ ఫర్నిచర్ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇంతకుముందు మీడియా సమావేశంలో కూడా అంబటి ఛాలెంజ్ చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏ దాడులైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. అదిగో మనం చూస్తున్నాం. మొత్తం అవన్నీ కూడా బ్రేక్ అయిపోయి ఉన్నాయి, అద్దాలన్నీ బ్రేక్ అయిపోయి ఉన్నాయి. అంబటి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ చేతిలో కొన్ని కర్రలు, రాడ్స్ మనకు కనిపిస్తున్నాయి. మన స్క్రీన్లో చూడొచ్చు. కర్రలు, రాడ్స్ తీసుకొని అంబటి ఇంటి లోపలికి వెళ్ళి అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, వైసీపీ కార్యకర్తలు అలర్ట్ అయ్యారు. వెంటనే అంబటిని సేవ్ చేసినట్లుగా తెలుస్తోంది. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆ విజువల్స్లో. అంబటి ఆ గ్రూప్ మధ్యలో అంబటి ఉండడం, అక్కడ దాడి చేసే ప్రయత్నం చుట్టూ చేయడం, పోలీసులు వారిని అడ్డుకోవడం మీరు చూడొచ్చు. అలాగే ఇంటి అద్దాలు, ఆ కిటికీ అద్దాలు పగిలిపోవడం కానీ, డోర్లు పగలడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరింత మంది వైసీపీ కార్యకర్తలు అంబటి ఇంటి వద్దకు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి గందరగోళం నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. పోలీసులు అక్కడ అంతమంది ఉండడం వల్ల చాలా వరకు సిచ్యువేషన్ సేఫ్ అయిందని చెప్పొచ్చు. మీరు చూస్తున్నారు. ఒక్కసారి ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, అంబటి ఇంటి లోపలికి వెళ్ళి అంబటి మీద దాడి చేసే ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి, అసలు ఏం జరిగింది? నందు, ఉదయం నుంచి కూడా గుంటూరులో అంబటి వర్సెస్ తెలుగుదేశం నేతల మధ్య తీవ్ర ఇష్యూ, వాదోపవాదాలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు ఉదయాన్నే గుడికి వెళ్ళి తర్వాత ఫ్లెక్సీలు తొలగించాలని నిన్న ఏదైతే అంబటి రిక్వెస్ట్ చేశారో, ఆ తర్వాత ఈరోజు ఉదయాన్నే గుడికి వెళ్ళి ఫ్లెక్సీల్ని తీయడానికి బయలుదేరిన నేపథ్యంలో టీడీపీ నాయకులు రోడ్డు మీదనే ఆయన అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా పరస్పర పోలీసుల రక్షణలో ఆయన బయలుదేరినప్పటికీ కూడా టీడీపీ చేతిలో కర్రలతో కొంత హడావిడి చేసిన పరిస్థితి. తర్వాత దాంతో స్థానం కోల్పోయిన అప్పటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి కొన్ని బూతు పదాలు వాటిన పరిస్థితి మనం చూసాం. దాంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దాంతో అక్కడ ఉన్న మహిళలు కూడా అంబటి మీద బూతులు మాట్లాడుతూ కొంత ఇష్యూ చేశారు. దాని తర్వాత కొంత సద్ది మరిగింది. పోలీసులు ఇంటికి అంబటి తన ఆఫీస్ కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. అక్కడి నుంచి మన ప్రతినిధి కూడా గుంటూరులో ఇంటి దగ్గర కొంత ఇష్యూని క్లోజ్ చేసే ప్రయత్నం చూసాం. కానీ సడన్ గా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో చంద్రబాబు సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి రావడం, వచ్చి ఇంటి మీద పూర్తిగా కూడా ధ్వంసం చేయడం. ఇంటి మీద ధ్వంసం చేయడే కాకుండా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ని పూర్తిగా కూడా ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేశారు. పూర్తిగా అక్కడి నుంచి దీంతో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరోవైపు కంప్లీట్ గా అంబటి ఇంటి మీద దాడి జరగడం. అంబటి సేఫ్ గానే ఉన్నారా? లోపల చాలా మంది వెళ్ళడం, వాళ్ళ చేతుల్లో రాడ్స్, కర్రలు ఇవన్నీ కనపడుతున్నాయి. అంబటి సేఫ్ గానే ఉన్నారా లోపల? ఎస్, అంబటి కొంత సేఫ్ గా ఉన్నప్పటికీ కూడా వాదపదాల మధ్య కొంత అందరికి అక్కడక్కడ కొన్ని గాయాలు అయ్యాయి. కానీ అంబటి సేఫ్ గానే ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఇంటి మీద జనాలు పడ్డం, అక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొల్పింది. ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం. అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న ఉదయం ప్రశాంతంగా ఉండింది. తర్వాత ఉదయం చిన్నపాటి ఘర్షణ జరిగింది. తర్వాత మధ్యాహ్నానికి కొంత క్లోజ్ అయింది. సడన్ గా ఇప్పుడు ఈ ఇష్యూ పెద్దది అయిపోయింది. ఇప్పటికీ మరోవైపు వైసీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ చంద్రబాబు అంబటి ఇంటికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కంప్లీట్ గా ఈ వ్యవహారంలో ఏం జరుగుతుంది అనేది ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎక్కడికక్కడ
మహిళలు కొంతమంది అంబటిని మాట్లాడడం, తర్వాత అంబటి దానికి రియాక్ట్ ఇవ్వడం, దీంతో ఒక్కసారిగా అంబటి ఇంటి మీదకి టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు ఒక్కసారిగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న వస్తువులందరినీ ధ్వంసం చేయడం చూడొచ్చు. ఒక్కొక్కరు గ్లాసులు పగలగొట్టే ప్రయత్నాలు చేయడం, పక్కింట్లో నుంచి ఇనుప రాట్లు, తర్వాత గట్టపార్లతో మనం చూసుకుంటే లోపల కంప్లీట్ గా కూడా పెద్ద ఎత్తున ఇష్యూ అయితే జరిగే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంబటి ఇంట్లోకి ఒక్కసారిగా అందరూ కూడా వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ పెద్ద ఎత్తున ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేశారు. మనం చూసుకుంటే కొందరు పోలీసులు అప్పటికి వచ్చి ఎక్కడికక్కడ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంబటిని మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. అంబటి మనం కానీ చూస్తే విజువల్స్ లో అంబటిని స్థానికంగా ఉన్న కొంతమంది కార్యకర్తలు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అంబటికి విపరీతమైన దాడి జరిగింది. అంబటి మీద కూడా దాడి జరిగిన పరిస్థితి అయితే ఉంది. పరిస్థితి సద్దుమణిగిందా కృష్ణమోహన్? మరి ఇప్పటికైనా ప్రజెంట్ ఇప్పటికీ కొంత టెన్షన్ వాతావరణం అయితే కనబడుతోంది. పెద్ద ఎత్తున దాడి జరిగే ప్రయత్నం జరుగుతుంది. అంబటిని స్థానికంగా ఉన్న కార్యకర్తలు అక్కడి నుంచి విలువలు బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ అప్పటికే లోకల్ గా ఉన్న